ఈ సందర్భంగా బెన్సన్ ఎడహోసా అనే ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకప్పుడు అతని సాక్ష్యం ప్రపంచాన్ని ఊపేసింది. నేను సేవకొచ్చిన కొత్తలో నన్ను అపరిమితముగా సవాలు చేసిన సాక్ష్యాలు అదొకటి. నేను కామెంటరీస్ ఎప్పుడు చదవను, ఇప్పటికీ చదవను, అప్పటి నుంచి ఇప్పటికీ చదవను. కామెంటరీస్ చదవను అసలు. నేను ప్రసంగాలు, వ్యాఖ్యాన గ్రంథాలు చదవను. అప్పటికి ఇప్పటికీ చదివితే సాక్ష్య జీవితాలు, మిషనరీస్ చరిత్రలు, సంఘ చరిత్రలు, ఈ అటువంటి ఏమైనా చదువుతాను తప్ప అది కూడా తక్కువే. నేను చదివేది బాగా తక్కువ. చదివితే మట్టుగా ఏ చదువుతాను. జీవిత చరిత్రలు జరుగుతూ ఉంటే ఫైర్ ఇన్ హిస్ బోన్స్, ఎముకలలో అగ్ని అనే ఒక పేరు మీద ఇతని సాక్ష్యం ఉంటే చదివాను. ఇక అతన్ని బయలు నుండి సాక్ష్యం అని చెప్పలేము. పలుమార్లు చచ్చిపోయి పెంట మీద పడేసిన మనిషి మొత్తానికి బతికాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు. క్రికెట్ ఆడి పాస్టర్ గారికి దెబ్బలు తగిలిన చేశాడు. మళ్ళీ ఆయనే క్షమించి చేర్చుకున్నాడు. మొత్తానికి క్రైస్తవుడయ్యాడు. ఆ చీకటి ఖండం ఆఫ్రికా దేశం, పేద దేశం నుంచి అమెరికా దేశానికి సంఘం అంతా డబ్బులు కట్టి బైబిల్ కాలేజీకి పంపించింది. 4 years he was in America for the theological studies. 4 సంవత్సరాలు అమెరికాలో వేదాంత విద్యను అభ్యసించిన కాలంలో 4 years కూడా ఆల్మోస్ట్ పీరియడ్లో ఉన్నాడు ఆయన. ఆ క్లాస్ తప్పదంటే వెళ్ళి క్లాసులో కూర్చోవటం, అనగానే గదిలో పడి ఆడటం, ప్రభు సేవ్ ఆఫ్రికా, సేవ్ ఆఫ్రికా, సేవ్, ఇదే ఏడుపు. ఆల్మోస్ట్ 4 years నాన్ స్టాప్గా ప్రార్థన చేశాడు అనిపించు దాన్ని సాక్ష్యం చదివితే. తిన్నది తక్కువ, పండుకున్నది తక్కువ, ఏడుపే. మా దేశాన్ని కనికరించాయా. 4 సంవత్సరాలు థియాలజికల్ స్టడీస్ ముగించిన తర్వాత పట్టభద్రుడై పట్టాబుచ్చుకొని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని సంఘం పంపిన టికెట్లతో మళ్ళీ తిరిగి ఆఫ్రికా దేశంలో అడుగుపెట్టాడు. సంఘ పెద్దలు 15 మంది ఎయిర్పోర్ట్కి వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. మహాపిల్లోడు, స్ట్రీట్ బాయ్, పెంట కుప్పల మీద పడేసిన పిల్లోడిని దేవుడు రక్షించుకున్నాడు. సంఘం అతన్ని బైబిల్ కాలేజీకి పంపించింది. ఈరోజు పట్టభద్రుడై సేవకుడి తిరిగి వస్తున్నాడు. లెట్ us give him a warm welcome అని చర్చిలో సంఘ పెద్దలు 15 మంది ఎయిర్పోర్ట్కి వెళ్తే అతను రిసీవ్ చేసుకొని, వెల్కమ్ మై బాయ్, గాడ్ బ్లెస్ యు నాన్న, కంగ్రాచులేషన్స్ అని అతను రిసీవ్ చేసుకొని సంఘ పెద్దలు షేక్ హ్యాండ్ ఇస్తే అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చిన 15 మంది కూడా కరెంటు షాక్ కొట్టినోళ్ళలాగా అక్కడికక్కడ కింద పడి గిలగిల కొట్టుకొని ఆత్మహత్య నింపబడి అనే భాషలు మాట్లాడడం ప్రారంభించారంట ఎయిర్పోర్ట్లో. రూల్స్కి వ్యతిరేకం ఇది. ఎయిర్పోర్ట్లో ఇలా గల్లాట చేయకూడదు. యూ నీడ్ టు మెయింటైన్ డీసెన్సీ. డీసెన్స్ రక్తం ఇచ్చి, దిస్ ఈజ్ సింప్లీ నాన్ సెన్స్. షట్ అప్. ఏం జరిగింది? సెక్యూరిటీ వచ్చారు. నో 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 అని మనోడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసిన సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరూ కూడా కోట కింద పడి ఏసి రక్తం ఇచ్చి గిలగిల కొట్టుకొని భాషలు మాట్లాడుతున్నారు. అన్నతి కాలంలో వేలు 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 మందిని రక్షించాడు. పెద్ద దైవజనుడు అయిపోయాడు. చివరికి ఏ స్థాయిలోకి వచ్చాడంటే టికెట్ కొనుక్కోకుండా ఎయిర్పోర్ట్కి వచ్చేసి అవసరమైతే నేను అర్జెంటుగా అమెరికాకి వెళ్ళాలి, ఎయిర్లైన్స్ వాళ్ళు టికెట్స్ అన్నీ అయిపోయినాయి సార్, ఈ బండికి లేదంటే ఒకసారి నన్ను ట్రై చేయనివ్వండి. అసలు ఏమన్నా ట్రై చేయనిస్తాడా? వాళ్ళందరూ కూడా పెట్టలేను అన్నమాట. టోటల్ అథారిటీస్ అని ఆయన పెట్టలే. ఫ్లైట్లో ఆల్రెడీ బోర్డింగ్ కంప్లీట్ అయిపోయింది ఒక స్టేషన్లో. నేను అర్జెంటుగా ఈరోజే అమెరికాకి వెళ్ళాలి, రేపు వెళ్ళినా పర్వాలేదు అనుకోని ఎవరైనా డ్రాప్ అయిపోతే నేను వెళ్తాను, కెన్ సంబడి డూ దిస్ ఫేవర్ ఫర్ మీ అంటే ఒక 20 మంది పోటీ పడ్డారంట దైవజనుడి కోసం. నేను దిగిపోతానని. ఆయన రేంజ్ అది. ఒక దేశమును కాదు ఖండమును ఊపేశాడు దేవుని కోసం. ఆమేనండి, హల్లెలూయా. నేను ఏమంటున్నాను తెలుసా? తాను పొందుకున్న అగ్నిని అమెరికా నుంచి ఆఫ్రికా తీసుకెళ్ళి ఆరకుండా మొత్తం ఖండాన్ని తగలెట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్పరే మీరు?